తిరుపతిలోని వైకుంఠం ద్వారా దర్శన టికెట్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి పెను వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6గురు మృతి చెందగా పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ముందుగా బైరాగి పట్టణ వద్ద ఘటన స్థలాన్ని పరిశీలించిన చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఘటనలకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై చంద్రబాబు మీడియా ముందే ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఏం చేశారు? జేఈఓగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా అని టీటీడీ జేఈఓ గౌతమిని ప్రశ్నించారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలని తమాషా అనుకోవద్దని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో చంద్రబాబు వెంట మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామనాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. కాగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మృతులు ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లుగా ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.